హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికీ ప్రభువు నామమున నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతిరోజు మనము ఏ డేట్ ప్రకారం ఆ డేటు మనము సామెతల గ్రంథం చదువుకుంటున్నాం కదా. అలాగే మీరు కూడా మీ యొక్క అనుదిన వాక్యంతో పాటు ఇది కూడా మీరు చదువుకోవాలని ఆశ అండి. ఓకే, చదువుకుందాం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడుడు. నోటి ఫలము చేత మనుష్యుడు మేలు అనుభవించును, విశ్వాసఘాతకులు బలాత్కారం చేత నశించుదురు. తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును, ఊరకనుక మాట్లాడువాడు తనకు నాశనం తెచ్చుకొనును. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునికి ఏమీ దొరకదు, శ్రద్ధగల వారి ప్రాణము పుష్టిగా నుండును. నీతిమంతునికి కళ్ళమాట అసహ్యం, భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును. యథార్థవర్తునకు నీతియే రక్షకము, భక్తిహీనత పాపులను చెరిపివేయును. ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు, దరిద్రులమని చెప్పుకొనుచు బహుధనము గలవారు కలరు. ఒకరి ప్రాణమునకు వాని ఐశ్వర్యం ప్రాయశ్చిత్తం చేయును, దరిద్రుడు బెదిరింపు మాటలు వినడు. నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపమారిపోవును. గర్వం వలన జగడమే పుట్టును, ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టం చేసి కూర్చుకొనివాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. కోరిక సఫలము కాకుండా చేత హృదయం నొచ్చును. సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము, ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనొందును. ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభం పొందును. జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట, అది మరణపాశములలో నుండి విడిపించును. సుబుద్ధి దయను సంపాదించును, విశ్వాసఘాతకులు మార్గము కష్టము. వివేకులందరూ తెలివిగలిగి పని జరుపుకొందురు, బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరుచును. దుష్టుడైన దూత కీడునకు లోబడును, నమ్మకమైన రాయబారి ఔషధం వంటివాడు. శిక్షను ఉపేక్షించువానికి అవమాన దరిద్రతలు ప్రాప్తించును, గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనతనొందును. ఆశ తీరుట ప్రాణమునకు తీపి, చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము. జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును. కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడను. బేదలు సేదపరచు క్రొత్త భూమి విస్తారంగా పండును, అన్యాయం వలన నశించువారు కలరు. బెత్తం వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. నీతిమంతుడు ఆకలి తీరా భోజనం చేయును, భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును. దేవుడు ఈ వచనాల ద్వారా మనకు ఎంతో జ్ఞానం దయచేయునుగాక. అందరికీ వందనాలు.